హాయ్, అందరికీ వందనాలు. ఈరోజు మన తెలుగు కథ కోడిపుంజు తెలివి. ఒకరోజు ఆకలితో ఉన్న నక్కకి ఒక కోడిపుంజు కనిపించింది. ఆ పుంజుని చంపి తిని ఆకలిని తీర్చుకోవాలనుకుంది. మెల్లగా, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుచేత మనిద్దరం స్నేహితుల్లాగా మసలుకుందాం అంది. ఆ జిత్తుల మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుకే అది అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ చివరకు ఇలా అంది. అదిగో, నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు. వాళ్ళని కూడా రాని, అందరము కలిసిమెలిసి ఉందాము అంది. ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేట కుక్కలు, వాటి స్నేహితులు అని చెప్పింది కోడిపుంజు. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం ప్రారంభించింది. వాటి కంట బడితే చావడం ఖాయం అనుకున్నది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్తను వినలేదేమో అనుకుంటా అంటూ పరుగెత్తింది నక్క. ఈ కథ యొక్క నీతి: మోసాన్ని మోసంతోనే చేయించాలి. ఇలాంటి ఎంతో ఆసక్తికరమైనటువంటి తెలుగు కథలని మన ఛానల్ ద్వారా మరోసారి వీక్షించడం కోసం మీరు ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.